ముఖ్యమంత్రి పొలిటికల్ అడ్వైజర్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం త్వరగా కోలుకొని ఆరోగ్యంతో ఇంటికి తిరిగి రావాలని మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు ఆధ్వర్యంలో ముద్రగడ కుటుంబీకులు వెలువెల్లిపోయిన శ్రీ నూకాలమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం 1116 కొబ్బరికాయలు ముద్రగడ అభిమానుల చేతుల మీదుగా కొట్టారు. ముందుగా ముద్రగడ సతీమణి పద్మావతి శ్రీ నూకాలమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించి కొబ్బరికాయ కొట్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంటకోట నాగబాబు మాట్లాడుతూ ముద్రగడ ఆరోగ్యం నిలకడగా ఉందని, ముద్రగడ అభిమానులు ఎవరు అధైర్యపడవద్దని తెలిపారు. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి చేరుకుంటారని తెలిపారు. అలాగే కెల్లంపూడిలో వేంచేసి ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలోను, శ్రీ వనదుర్గాదేవి అమ్మవారి ఆలయంలోను, చిల్లంగి చింతల తోటలోని శ్రీ ఉన్న కనకదుర్గాదేవి ఆలయంలోను ముద్రగడ అభిమానులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కెల్లంపూడి, చిల్లంగి, జయవదన గ్రామాల్లో ఉన్న ముద్రగడ అభిమానులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యం బాగోవాలి, అయినా మళ్ళీ తిరిగి కోలుకొని మా అందరిలోనే తిరగాలి, అలాంటి భగవంతుడిని మళ్ళీ మనం చూడలేము అన్న ఒక మంచి ఉద్దేశంతో, ప్రజల ఆశీస్సులతో, అమ్మవారి ఆశీస్సులతో ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ హైదరాబాద్ నుంచి కోలుకొని మళ్ళీ కెల్లంపూడి రావాలని చెప్పి ప్రజలందరూ కూడా ప్రతి రామాలయంలోనే ఆయన పేరు పైన పూజలు చేయడం, అమ్మవారి ఆశీస్సుల దయ వల్ల ముద్రగడ పద్మనాభం గారి ఆరోగ్యం చాలా బాగుంది. ఆయన పూర్తిగా కోలుకున్నారు. రూమ్కి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది. ప్రజలందరితో మళ్ళీ కూడా ముద్రగడ పద్మనాభం గారు త్వరలోనే అందరినీ కలుస్తారు. దయించి ఎవరు హైదరాబాద్ వెళ్ళొద్దు. ఆయనే 4-5 రోజుల్లో స్వగ్రామం కెల్లంపూడి వస్తారు. ప్రజలందరికీ కూడా ఆ రోజు అందరూ కూడా మనం అందరూ ముద్రగడ పద్మనాభం గారిని కలుద్దాం. ఎవరూ నిరుత్సాహపడొద్దని, మంచి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో 4-5 రోజులు హైదరాబాద్లో ఈ నూకాలమ్మ ముద్రగడ పద్మనాభం గారి వైపు ఆ అమ్మవారి ఆశీస్సులు మీ ప్రజలందరూ దీవెనలతో ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ మన స్వగ్రామానికి వచ్చి మనందరితో పాటు కలిసి టిఫిన్లు మనందరూ కలిసి ముద్రగడ పద్మనాభం గారితో చేస్తామని, ఆ రోజు కూడా త్వరలోనే 4-5 రోజుల్లోనే జరుగుతుందని చెప్పేసి ఈ నూకాలమ్మ వారికి 1116 కొబ్బరికాయలు కొట్టడం, అలాగే చిల్లంగిలో అమ్మవారి గుడిలో 50 కేజీల కుంకుమతో కుంకుమ పూజ, మన ఊరి శివన వనదుర్గమ్మ వారి గుడిలో పూజ, అలాగే మన సావుకాలు వైష్ణమాత గుడిలో అక్కడ కూడా ఇవాళ అభిషేకం చేస్తూ ఉన్నారు. అలాగే కెల్లంపూడి, చిల్లంగి చెప్తున్న ప్రతి రామాలయంలో పొద్దున్నే ప్రతి ఒక్కరు కూడా కొబ్బరికాయలు కొట్టి ముద్రగడ పద్మనాభం గారు ఆరోగ్యం బాగోవాలని చెప్పి అందరూ కూడా కోరుకోవడం జరిగింది. ఆ ప్రజల ఆశీస్సులు ఉన్నంతకాలం ముద్రగడ పద్మనాభం చిరంజీవిగానే ఉంటారని చెప్పి ఈ మీడియా ముఖంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు కూడా ఆధారపడవద్దు. మనకి ముద్రగడ పద్మనాభం గారు మన ఎన్నంటే ఉంటారు. ముద్రగడ పద్మనాభం గారు అంటే మనం అందరం ఉందాం. ఆయన త్వరలోనే వస్తారు. ముద్రగడ పద్మనాభం గారిని కలుద్దామని చెప్పి